కానీ ఈ 10 ఏళ్లలో ఎవరైతే తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ పేరు మీద ఏదైతే ప్రభుత్వాలకు వచ్చిండ్రో అధ్యక్షుడిని మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడంతో అందశ్రీతోటి పాట రాయించాడు, జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పాట. ఏది త్యాగం, అదేవిధంగా అభివృద్ధి మీద మన రాష్ట్రాలలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. నాకు ముఖ్యమంత్రితో కోరిక ఒకటి, వచ్చే తరం వారికి తెలవాలంటే ఆయన పాట మాత్రం స్టేట్ పండుగ స్టేట్ పాటగా తయారైంది. అదేవిధంగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు జనగణమన అధినాయక అనే పాట ఏది నేషనల్ సాంగ్ అయింది. ఇది రాష్ట్ర సాంగ్ చేసిండు. కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఆయన స్టాచ్యూ పెట్టాలి. అదేవిధంగా జిల్లాలలో కూడా ఉద్యమాలు జరిపించిన విద్యార్థులకు వచ్చే తరం వారికి తెలవాలి. శ్రీకాంతాచారి గారి మరణం కానీ, అదేవిధంగా అందశ్రీ గారి పాట కానీ, వీరిదే కానీ తెలవడానికి స్టాచ్యూ పెట్టడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఆయన పెడతాడని నమ్మికుంది.